అందరికీ నమస్కారం. వెనకటికి ఒక సామెత ఉంది, పావలా కోడి పిల్లకి ముప్పావలా పంది పిల్లని దిష్టి తీశారంట వెనకటికి ఒకడు. ఈ సామెత ఎందుకు చెబుతున్నారంటే వెనక 5 నిమిషాలు కోర్టులో ఉండడానికి 5 గంటల హంగామా చేసిన జగన్మోహన్ రెడ్డి గారి హైదరాబాద్ నాంపల్లి కోర్టు ఎపిసోడ్ చూస్తుంటే వెనక ప్రజలందరికీ ఇదే అనిపిస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళ్ళబోయే ముందుగా అందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే గనక 10 మందికి షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి యూరప్ పర్యటన సందర్భంగా 15 రోజుల పాటు యూరప్ పర్యటన చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అంటూ, ఆ రోజు ఏదైతే గనక ఆయన అక్కడ అఫిడవిట్ ఇచ్చి, ఆ ఇచ్చే అఫిడవిట్ లో అక్కడ ఉండే ఫోన్ నెంబరు, అక్కడ వాడే ఫోన్ నెంబరు, అక్కడ ఉండే రెసిడెన్స్ అడ్రస్ ఇవన్నీ ఇవ్వాల్సి ఉండగా ఫోన్ నెంబరు, అడ్రస్ ఇవన్నీ తప్పుగా ఇచ్చారు. అలాగే అదే అఫిడవిట్ లో నవంబర్ 14వ తారీఖు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరవుతానని చెప్పి ఆయన ఆ అఫిడవిట్ లో పేర్కొనడం జరిగింది. దానిలో భాగంగానే అప్పుడు యూరప్ పర్యటన సందర్భంగా సిబిఐ వాళ్ళు ఏదో విషయమై జగన్ గారిని సంప్రదించడానికి, యూరప్ లో ఉన్న జగన్ గారిని సంప్రదించడానికి ప్రయత్నిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఫోన్ నెంబర్ రాంగ్ అవటం, ఇమీడియట్ గా అప్పుడు సిబిఐ వారు వాళ్ళ తరపున లాయర్ గారితో నాంపల్లి సిబిఐ కోర్టులో అఫిడవిట్ వేయించడం, ఇచ్చిన నెంబర్ రాంగ్ అంటూ ఒక అఫిడవిట్ అయితే వేయించారు. ఆ అఫిడవిట్ వేపియంగానే ఇమీడియట్ గా జగన్మోహన్ రెడ్డి యూరప్ పర్యటన అంతా క్యాన్సిల్ చేసుకొని ఇండియా వచ్చేసాడు. ఇంకా 5 రోజులు మిగిలి ఉండగానే ముందుగానే వచ్చేసారు. ముందుగానే రాగానే అక్కడ నాంపల్లి కోర్టులో వచ్చిన తీర్పు ఏంటయ్యా అంటే గనక, వచ్చేసారు కదా, ఈ కేసును ఇంతటితో ఆపండి, ఆయన వ్యక్తిగతంగా హాజరవ్వాలి కదా నవంబర్ 14 లోపు అని చెప్పి అక్కడ వారు ఏదైతే చెప్పారో, ఇమీడియట్ గా జగన్మోహన్ రెడ్డి గారు, నేను రావటం కుదరదు, నేను వస్తే కనుక సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుంది, 2 రాష్ట్ర ప్రభుత్వాలకి సెక్యూరిటీ కోసం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది, అందుకని నేను రాలేను, మా లాయర్ ద్వారా గాని అలాగే చూస్తే గనక లేదంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గాని పాల్గొంటాను అని చెప్పి ఆయన ఆ రోజు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానయ్యా అంటే గనక, జగన్మోహన్ రెడ్డి గారి గురించి వైసీపీ నాయకులు, ఈ కార్యకర్తలు వీళ్ళందరూ చెబుతుంది, జగన్మోహన్ రెడ్డి నా కేసులు త్వరితగతిన విచారించండి అని చెప్పి కోర్టులో అఫిడవిట్ వేశారు కాబట్టి ఆయన వెళ్ళి వ్యక్తిగతంగా హాజరయ్యారంటారు. బాబు నాయనా, వైసీపీ పేటీఎం కార్యకర్తలారా, జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా హాజరైనప్పుడే ఆయన మీద కేసులు త్వరితగతిన విచారణకు వస్తాయి. అంతేగాని ఈయన నేను వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొంటాను, నా లాయర్ పాల్గొంటాడు అంటే కుదరదు. ఈయన ఇంతవరకు అఫిడవిట్ వేసిందే లేదు, నేను వ్యక్తిగతంగా పాల్గొంటానని చెప్పిందే లేదు, నా మీద కేసులు త్వరితగతిన విచారణ చేయండి అని చెప్పి కోర్టులో ఈయన అఫిడవిట్ వేసిందే లేదు. కానీ వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు పదే పదే ప్రజల్ని ఏమార్చడానికి మాత్రమే ఇదంతా చెబుతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నాంపల్లి కోర్టు యాత్ర గురించి కొంచెం డీటెయిల్డ్ గా చెప్పుకుందాం. ఎప్పుడైతే గనక జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వెళ్తున్నాడని తెలియగానే అక్కడుండే వైఎస్ఆర్సీపీ ఐటీ వింగ్ అనే వాళ్ళ అఫీషియల్ పేజ్ లో ఒక పోస్ట్ అయితే వేశారండి. వాళ్ళు వేసిన పోస్ట్ ఏందయ్యా అంటే గనక చూపిస్తాను, 1 minute, కనపడుతుందనే భావిస్తాను. అన్న వస్తున్నాడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 20వ తారీఖు 11వ నెల 2025 గురువారం రోజు ఉదయం 9 గంటలకి నాంపల్లి కోర్టుకు వస్తున్నాడని చెప్పి ఒక పోస్టర్ అయితే రెడీ చేసి 3 రోజుల నుంచి వాళ్ళ గ్రూపుల్లో తిప్పుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే గనక, ఇంకా అధికారులు ఎక్కడ దాకా వెళ్ళారయ్యా అంటే గనక, ఆఫ్టర్ ద లాంగ్ టైం లైన్ ఈస్ బ్యాక్ ఇన్ హైదరాబాద్ అంట. ఇలా ప్రచారం చేసి మాచర్ల నుంచి, అలాగే చూస్తే చిలకలూరుపేట నుంచి, ఇంకా చూస్తే గనక కర్నూలు నుంచి, కడప నుంచి కార్లలో జనాల్ని తరలించి బేగంపేట ఎయిర్పోర్ట్ లో, అలాగే అక్కడున్న వైసీపీ నాయకులైనటువంటి విడుదల రజనీ గారు తన ఐటీ ఎంప్లాయీస్ ను కూడా ఈ ర్యాలీలో పాల్గొనేటట్టు చేసి జనాలు వచ్చినట్టు ఒక భూమి ఇచ్చారు అక్కడ.
అంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా సరే జనాలు వస్తారు అనేది ఒక భూమి చూపించాలి. అలాగే ఇన్ కేస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ ఏదన్నా ఒకవేళ క్యాన్సిల్ అయితే ఇదే అసలు పాయింట్. అంతమంది జనాల్ని కూడగట్టడానికి అసలు పాయింట్ వైసీపీ నాయకులు. అసలు పాయింట్ ఏంటంటే గనక ఇన్ కేస్ ఆఫ్ ఈ ప్రొసీడింగ్స్ లో జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ ఏదన్నా క్యాన్సిల్ అయితే గనక ఇమీడియట్ గా అల్లారం స్టార్ట్ చేయాలి హైదరాబాద్ వ్యాప్తంగా అని చెప్పి ఇంతమంది జనాన్ని పోగేసుకొని హడావుడిగా వెళ్లారు. అది ఎలా వెళ్ళారు? గంటకి 8 లక్షలు ఖర్చు పెట్టి మరి ఒక స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్ లో వెళ్ళారు. ఇదంతా ఒక ఎత్తు. ఓకే, కోర్టుకి వెళ్ళారు, 5 నిమిషాలు కూడా ఉండలేదు. పాపం మడత పెట్టిన చేతుల కింద నుంచి పైగుండి పైకి పెట్టి కోర్టులోకి వెళ్ళి ఇలా నిలబడ్డారండి. ఇలా నిలబడ్డారు. బయటకు వచ్చినట్టు పిచ్చి వేషాలు వేసుకుంటా ఏం లేకుండా బాగానే నిలబడ్డాడు. అంతా అయిపోయింది. 5 నిమిషాల్లో బయటకు వచ్చాడు. బయటకు రాగానే ఒక సాక్షిలో గాని మిగతా కొన్ని ఛానల్స్ లో వచ్చిన న్యూస్ స్క్రోలింగ్ అండి. తల్లిని కలవడానికి లోటస్ పాయింట్ వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి. ఇదొక న్యూసా? ఇలాంటి న్యూస్ ఒక తల్లిని ఒక బిడ్డ కలవడానికి వెళ్ళడం కూడా ఒక న్యూసా? అంతేలే, రాజకీయ నాయకులు అంతలా తల్లి చెల్లి మీద కేసు వేసిన వ్యక్తి తల్లిని కలవడానికి వెళ్తున్నాడంటే గనక మరి అక్కడ ఏం జరుగుతుందో మరి వాళ్ళకే తెలియాలి. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే గనక ఇంటర్నల్ గా జరుగుతున్న చర్చ మాత్రం ఎలాగో సరస్వతి పవర్స్ లో జగన్మోహన్ రెడ్డి చెన్నై ట్రిబ్యునల్ లో ఓడిపోయాడు కాబట్టి లోటస్ పాయింట్ లో నా వాటా నాకు కావాలని చెప్పి అడుగుదానికి వెళ్ళాడని చెప్పి ఇంటర్నల్ గా వస్తున్న సమాచారం అండి. ఈ స్టోరీ అంతా చూస్తుంటే గనక జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ హైదరాబాద్ రోడ్డు షో అనేది ఇన్ కేస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ అయితే గనక హైదరాబాద్ లో అల్లర్లు సృష్టించడానికి మాత్రమే అని చెప్పి జనాలు గుర్తుంచుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.